ఇవాళ ఉగాది. అసలు ఉగాది అంటేనే యుగానికి ఆది, ప్రతి పనికి ప్రారంభం. కాబట్టి ఇలాంటి ఉగాది నాడు అసలు మనం ఎందుకు పంచాంగ శ్రవణం చేస్తున్నాము, పంచాంగాలు అసలు ఎందుకు చూస్తున్నాము, దాంతో పాటుగా అసలు రాశి ఫలాలు ఎందుకు మనం తెలుసుకుందాం అనుకుంటున్నాము. షడ్రుచుల సమ్మేళనంగా ఉగాదిని అనుకున్నప్పుడు అందులో వచ్చే కష్ట సుఖాలనైనా దేన్నైనా ఒకే రకంగా మనం భావోద్వేగాలను ఒకే రకంగా తీసుకోవాలి అని భావిస్తున్నప్పుడు కష్టాలకి కుంగిపోకుండా, సంతోషపడిపోతూ మనకి ఇదేదో సంతోషం జరిగిందని చెప్పి దానికి పొంగిపోకుండా, కష్టమైన సుఖమైన దేన్నైనా ఒకే రకంగా తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి మనిషికి మనోధైర్యం, దాంతోపాటుగా ఓ చక్కటి మానసిక పరిస్థితి, పరిపక్వత అనేది కావాలి. ఆ పరిపక్వత అనేది ఉగాది నాటి నుంచి నాంది పలుకుతారు అని కూడా మనం భావన చేయొచ్చు. ఎందుకంటే ఉగాది నాడే కదా మనం 6 రుచుల సమ్మేళనమైన తీపి, పులుపు, దాంతోపాటుగా ఆమ్లం, లవణం, ఇవన్నీ వగరు, అన్ని రకాల సమ్మేళనాలని వాళ్ళు మనం తీసుకుంటున్నామంటే ప్రతి దానిలోనూ జీవితం అంటేనే కష్టాలు, సుఖాలు, నష్టాలు, బాధలు, ఓదార్పులు, కన్నీళ్ళు అన్నీ ఉంటాయి. కానీ ఏది ఉన్నా కూడా మనిషిలో మాత్రం మనోధైర్యం, స్థిరచిత్తం, ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి ఈరోజు నాందిగా మనం భావిస్తాం. అలాగే ఈ రోజున పంచాంగం అనేది ఎందుకు వింటాం అన్నదానికి కూడా కారణం ఏంటంటే, ఒక పంచాంగం తీసుకున్నట్లయితే పంచాంగంలో చాలా విషయాలు ఉంటాయి. అంటే రాశి ఫలాలు ఉంటాయి, దాంతోపాటుగా వర్జ్యం, దుర్ముహూర్తం, మంచి చెడ్డలు, అమృత గడియలు, శుభ సమయాలు, అంతేకాకుండా పండగలు, ముహూర్తాలు, ఆ రోజు రాశి చక్రాలు, ఇలా ఎన్నో విషయాల సమాహారంగా ఒక మణిహారంగా మనం పంచాంగాన్ని చెప్తాం. అలాంటి పంచాంగంలో రాశి ఫలాలు ఎందుకు తెలుసుకోవాలి అనుకుంటే, చాలామంది వ్యక్తుల్ని మనం తీసుకున్నట్లయితే ఈ రాశి ఫలాల్లో వ్యక్తికి పుట్టినప్పుడు జన్మజాతక చక్రం అని చెప్పి ఒకటి వేస్తారు. ఆ జన్మజాతక చక్రం ప్రకారం వాళ్ళ నడిచే దశలేంటి, అంతర్దశలేంటి అన్నవి చూసుకొని వాటి ప్రకారం ఆ వ్యక్తికి జీవితంలో ఉన్న ఇబ్బందులు ఎదురవుతున్న సమయం కనుక ఉన్నట్లయితే దాని ప్రకారం పరిహార ప్రక్రియలు చేసుకుంటూ ముందుకు పెడతారు. మరి ఈ సంవత్సరంలో చూసే రాశి ఫలాలు ఏంటి అంటే దీన్ని గోచార ఫలాలు అంటారు. ఈ గోచార ఫలాల్లో సంవత్సరం గ్రహాలు మారుతూనే ఉంటాయి. 2.5 రోజులకు ఒకసారి చంద్రుడు మారితే, సంవత్సరానికి ఒకసారి గురుడు మారితే, దాదాపు నెలకోసారి సూర్యుడు మారితే, ఇలా మారుతూ వెళ్ళిన పెద్ద గ్రహాలు అనేవి ఉంటాయి. అంటే శని భగవానుడు సంవత్సరంన్నర, అలాగే 2.5 సంవత్సరాలు, ఇక రాహుకేతులు 1 సంవత్సరంన్నర, అలాగే గురుడు 1 సంవత్సరం. ఇవి వాటి యొక్క సమయం. అది ఆ మార్పు జరుగుతున్నప్పుడు సంవత్సరం మనం ఉగాది పంచాంగ శ్రవణం నాడు ఆ సంవత్సరం ఏ గ్రహం ఎక్కడుంది, అది మన జాతకానికి అనుకూల పరిస్థితిలో ఉందా, వ్యతిరేక పరిస్థితిలో ఉందా, అనుకూల పరిస్థితిలో ఉంటే మంచిది. ఒకవేళ ఏదైనా వ్యతిరేక పరిస్థితుల్లో కనుక ఉంటే దానివల్ల జరిగే ఇబ్బందులు ఏదైనా మనం ఉంటున్నట్లయితే చిన్న చిన్న పరిహారాలతో దాన్ని అధిగమించడానికి మనం ఈ యొక్క పంచాంగ శ్రవణంలో మనం తెలుసుకుంటాం. అయితే ఎవరికైనా సరే జాతక చక్రం కనుక ఉండి అందులో నడుస్తున్న దశలు, అంతర్దశలు బాగున్నప్పుడు ఇందులో వచ్చే గోచార రీత్యా చూసుకుంటున్న ఫలితాల్లో చిన్న చిన్న పరిహారాలతో దీన్ని ఏదైనా ఇబ్బందులు ఉన్నట్లయితే అధిగమించవచ్చు. కానీ అలా కాకుండా కేవలం మేము ఎప్పుడు ఇంతవరకు జాతకం వేయించుకోలేదు, మా నామనక్షత్రం ప్రకారం, మా నక్షత్ర ప్రకారం మేము పంచాంగంలో విని మాకు ఏదైనా ఇబ్బంది అవుతుందేమో అని భయపడుతున్నాము అనుకోవాల్సిన అవసరం ఏ రాశి వాళ్ళకి లేదు. 12 రాసుల వాళ్ళు కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, మీరు ఇంతకుముందు వేయించుకుంటే ఆ జాతక చక్రం మీ ప్రతి వ్యక్తికి వ్యక్తిగతమైన జాతక చక్రం అనేది ఉంటుంది. ఆ వ్యక్తిగతమైన జాతక చక్రానికి గోచారంలో చెప్తున్న ఫలితాలని కలుపుకొని చూసుకోవాలి తప్ప కేవలం మనం నామనక్షత్రాలతో, మన నక్షత్రాలతో మాత్రమే చూసుకుంటూ ముందుకు వెడుతూ అసలైన జాతక చక్రం లేకుండా కంగారు పడవలసిన అవసరం లేదు. ప్రతిదానికి పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కారం శ్లోకాల రూపంలో ఉండొచ్చు, దైవ దర్శనం కావచ్చు, స్వంతంగా చేసుకునే శ్లోకాలు ఎన్నో ఉంటాయి. అలాంటి చిన్న చిన్న పరిహారాలతో సమస్యని అధిగమించే ప్రయత్నాలు చేయడమే పంచాంగం మీకు ఇచ్చే ఒక మంచి సలహాగా భావించాలి తప్ప ప్రతిదానికి కంగారు పడి అమ్మో ఏదో ఏలినాటి శని, అమ్మో ఏదో శని, అష్టం శని అందరి జీవితాల్లో వస్తాయి. అది ఒకళ్ళకే కాదు, ప్రతి విషయంలోనూ శని, అష్టం శని, అర్ధాష్టం శని, ఏలినాటి శని ఉంటాయి. ఉన్నంత మాత్రాన మనం కంగారు పడిపోయి వదిలేయకూడదు. ప్రతిదానికి కూడా పరిష్కారం. ఎందుకంటే శని భగవానుడినే తీసుకోండి. శని భగవానుడు అనే గ్రహంలో ఆయన కోరుకునేది వ్యక్తిలో ఖచ్చితమైన క్రమశిక్షణ, కష్టపడి పనిచేసే విధానం, బద్ధకం లేకుండా ముందుకెళ్ళడం, అలాగే సమయాన్ని వాళ్ళు కరెక్ట్గా పాటిస్తూ వెళ్ళే వ్యక్తుల్ని వాళ్ళు కోరుకుంటాడు ఆయన. అవన్నీ మనం చేస్తే అలాంటప్పుడు
దానివల్ల శని భగవానుడి వల్ల ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే పరిష్కారం అనేది మన చేతుల్లోనే ఉంది. సమస్యని భూతద్దంలో చూసి భయపడకుండా ఏదన్నా చిన్న చిన్న పరిహారాలు ఉంటే వాటిని చేసుకుంటూ సమస్యను అధిగమించేస్తే ఏ సమస్య అనేది ఉండదు కదా. ఈ విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు మనం ఎందుకు మన పంచాంగ శ్రవణం చేస్తున్నాము, మన యొక్క ఈ సంవత్సరం ఎలా ఉంది, ఏ పరిష్కారాలు తీసుకోవాలి, ఎందుకంటే 12 రాసుల వాళ్ళకి ఇప్పుడు మనం ఎలా ఉండబోతుందో చెప్తాం. వాళ్ళ ఆదాయ వ్యయాలు కానీ, రాజపూజ్య అవమానాలు కానీ, వాటితో పాటుగా వాళ్ళకి ఏమన్నా పరిహారాలు అవసరమా, ఏ చిన్న చిన్న పరిహారాలు ఎలా పాటించాలి అన్న విషయాన్ని కూడా మనం ఇప్పుడు మాట్లాడుకున్నప్పుడు ధైర్యంగా ముందుకు వెళ్ళిపోవడమే. అంతేగాని దాన్ని చూసి ఎక్కువ క్లేశాలు కొని తెచ్చుకోవాల్సిన ఆవశ్యకత అయితే మాత్రం లేదు అని తెలుసుకోవాలి. ఇది ఒకటి. ఇక రెండోది ఏంటంటే, ముఖ్యంగా ఈ యొక్క గ్రహస్థితి మారుతూ ఉంటుందన్నప్పుడు ఈ సంవత్సరం గ్రహస్థితిలో మనం చూస్తే గురుడు ముఖ్యంగా వృషభ రాశిలో సంవత్సరం ప్రారంభం నుంచి అంటే మే 1 నుంచి దాదాపు సంవత్సరాంతం వరకు వృషభ రాశిలో ఉంటాడు ఆయన. శని భగవానుడు స్వక్షేత్రంలోనే కుంభరాశిలో ఉండడం అనేది జరుగుతుంది సంవత్సరం ప్రారంభం నుంచి చివరి దాకా. ఇక రాహుకేతువుల్ని తీసుకున్నట్లయితే అవి సంవత్సరం ప్రారంభం నుంచి చివరి దాకా రాహు వచ్చి మనకి మీనరాశిలో, కేతు వచ్చి కన్యారాశిలో ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్లానటరీ పొజిషన్ స్టాండర్డ్గా ఇలాగే ఉన్నప్పుడు ప్రతి వాళ్ళకి అవి ఏ రకమైన ఫలితాలు ఇస్తాయి అన్నది మనం ఇప్పుడు తెలుసుకొని వాటికి సంబంధించిన పరిహారాలు మనం ఎంతవరకు పాటిస్తున్నాం అన్నది కూడా చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతే ప్రతిరోజు కూడా ఆనందదాయకంగానే ఉంటుందని గమనించుకోవాలి.